నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తి. లింగేశ్వరుడికి ప్రత్యేక అభిషేకం చేసిన ప్రధాని మోదీ. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఢిల్లీలో సీఎం పర్యటన. ప్రాజెక్టులు, నిధులపై అమిత్ షాతో చర్చ. పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక మలుపు. కడప ఎస్పీ ఎదుట లొంగిపోయిన నిత్యానందరెడ్డి. హైదరాబాద్ ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం, 2 మృతి. నెల్లూరుకు చెందిన యువకులుగా గుర్తింపు. డాలర్తో పోలిస్తే 145 పైసలు పతనమైన రూపాయి. నష్టాల బాటలోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు ఏ అంశాలు చర్చించనున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అవుతున్నారు. మొదట ఢిల్లీ చేరుకున్న ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వివిధ శాఖల వారీగా జరుపుతున్న పనుల పురోగతిని మంత్రులతో కలిసి సీఎం సమీక్షించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో మావోయిస్టు సమస్య దాదాపుగా సమసిపోయిన నేపథ్యంలో ఆయా ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం కోరారు. విభజన చట్టంలోని పెండింగ్ హామీలు, అమరావతిలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుపై పలు ప్రతిపాదనలు సీఎం అమిత్ షా వద్ద ఉంచారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, కోఆపరేటివ్ శాఖ నుంచి రాష్ట్రానికి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ప్రభావం చూపకుండా ఉండేందుకు నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని కోరినట్లు సమాచారం. అమరావతి పురోగతిని వివరించి నిధుల సహకారం పెంచాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి బృందం భేటీ కానుంది. ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, ఉన్నతాధికారులు ఢిల్లీ చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, ఇటీవల జరిగిన సమీక్ష వివరాలు, నిర్వాసితులకు అందవలసిన 2వ దశ పునరావాస పనులపై చర్చించనున్నారు. ఇటీవల డీజిల్ కొరత కారణంగా పనుల్లో ఏర్పడిన జాప్యం ఇకపై పునరావృతం కాకుండా ఉండటానికి నిధుల విడుదలలో వేగం పెంచాలని సీఎం కోరనున్నారు. అలాగే పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనలు, గోదావరి నదీ జలాల పంపిణీకి సంబంధించి గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు అంశం ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు ఏ అంశాలు చర్చించనున్నారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ సుమారు అరగంట సేపటి నుంచి కొనసాగుతోంది. ఈ భేటీలో ప్రధానంగా రాజకీయపరమైనటువంటి అంశాలు, ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు, దానికి కొనసాగింపుగా ప్రధానమంత్రి నిన్నటి తెలంగాణ పర్యటన, వీటన్నిటికి సంబంధించి ఇటీవల తమిళనాడులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇవి కూడా చర్చకు రావడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. అయితే రాజకీయ కారణాలతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఇరువురి మధ్య చర్చకు వస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మావోయిస్టులు ఆచూకీ ఉన్నటువంటి, మావోయిస్టు ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఏడాది మార్చి 31, ఏప్రిల్ మొదటి వారంతో మావోయిస్టుల సమస్యకు పూర్తి స్థాయి పులి స్టాప్ పడినట్లుగా అయింది. ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉన్నా వారి ప్రభావం ఎక్కడా లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధికి ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలి అనేది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ సంకల్పంగా ఉంది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఏఓబి బోర్డర్ లో ఇప్పటి వరకు అభివృద్ధి పరంగా కుంటుపడినటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయంలో నిధులు కేటాయించాలని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి నిధులలో అగ్రభాగం తమకు అవకాశం కల్పించాలని, తద్వారా గిరిజన ప్రాంతాలను ప్రధాన జనజీవన స్రవంతి ఉన్నటువంటి ప్రాంతాలకు కనెక్టివిటీకి మార్గం సుగమం అవుతుందని, దాంతో పాటుగానే వారికి అందుబాటులోకి అనేక సౌకర్యాలు, వైద్యము, దాంతో పాటుగా మిగిలినటువంటి సౌకర్యాలన్నీ అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి గ్రే హౌండ్స్, ఆక్టోపస్ కు సంబంధించినటువంటి కేంద్రాలు, ట్రైనింగ్ సెంటర్స్, వీటితో పాటుగా పోలీస్ ఆధునికీకరణకు సంబంధించినటువంటి పోలీస్ సైబర్ సెక్యూరిటీ పరంగా ఉండేటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటిపైన నిధులు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్, అదేవిధంగా మిగిలినటువంటి పోలీసు ట్రైనింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పోలీసు ట్రైనింగ్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నారు. అవి ఇంకా ఒక కొలిక్కి రాలేదు కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలపైన ప్రధానంగా చర్చ జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. వీటితో పాటుగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైనటువంటి నిధుల విడుదలలో కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైనటువంటి ఇతర కాంపోనెంట్స్ విషయంలో, అంటే ఇటీవల డీజిల్ కు సంబంధించినటువంటి సమస్య తలెత్తినప్పుడు ఇరాన్ అమెరికా వారు వ్యవహారంలో డీజిల్ కొరత ఏర్పడటము, దాదాపు 2 వారాల పాటు యంత్రాలు పనిచేయడం మానేసినటువంటి పరిస్థితి ఉన్నట్లుగా గతంలో జలశక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అందించారు. ఆ మేరకు ఇప్పుడు కేంద్ర పెట్రోలియము, సహజ వాయువులకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకు పోలవరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి విషయం కానీ డీజిల్ పరమైనటువంటి కొరత లేకుండా చూడాలని, ఈ రెండింటిని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులుగానే భావించి అందుకు అనుగుణంగా తగిన సూచనలు ఆయా మంత్రిత్వ శాఖలకు ఇవ్వాలి అని చెప్పని అమిత్ షాతో భేటీలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇవి కాక ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి, నిధులకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైమ్ రేటు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అందుకు తీసుకుంటున్నటువంటి చర్యలు, వీటన్నిటిపైన ప్రధాన అమిత్ షా దగ్గర చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు సిఆర్ పాటిల్తో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు అరుణ్. తాజా అంశాన్ని చూస్తున్నాం. పెద్ద దస్తగిరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, ఈ నిత్యానంద్ రెడ్డి లొంగుబాటుపై తాజా సమాచారం ఏంటి? వెంకటేష్, కొద్దిసేపటి క్రితమే మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కడప ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అయితే ఉదయం నుంచి ఆయన లొంగిపోతారని చెప్పి వార్తలు వచ్చాయి. 3 రోజుల క్రితం కూడా లొంగిపోతాడని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే ఈ నిన్న మొన్న ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇవాళ ఉదయం నుంచి ఆయన
కడప కోర్టులో, జిల్లా కోర్టులో లొంగిపోతారని చెప్పి ఉదయం నుంచి వార్తలు వ్యాప్తి చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కడప కోర్టు వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. వెంటనే కొద్దిసేపటి క్రితం కడప కోర్టుకు రాకుండా ఆయన నేరుగా ఎస్పీ వద్దకు వెళ్లి ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అయితే ప్రధానంగా ఈయన పెద్ద దస్తగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారి, వైకాపా కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. A13 గా ఉన్నారు. మొత్తం ఇప్పటికే గత నెల 6వ తేదీన పెద్ద దస్తగిరిని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో దాదాపు 10 మంది నిందితులు గుమ్మికు ఆయన సరౌండ్ చేసి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అయితే దీన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. A13 గా నిత్యానందరెడ్డిని మరో కీలకమైనటువంటి వైసీపీ నాయకుడిని కూడా చేర్చినట్లు మనకు తెలుస్తోంది. అయితే నిత్యానందరెడ్డి కోసం దాదాపు నెల రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన పోలీసులకు దొరకకుండా పోలీసుల కళ్ళు కప్పి ఆయన తలదాచుకుంటున్నారని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఉదయం మరి కొద్దిసేపటి క్రితం ఆయన ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ప్రధానంగా ఈయన నిందితులకి, ఈ హత్య కేసులో ఉన్నటువంటి నిందితులకి డబ్బు, వాహనాలు అరేంజ్ చేసి వారు తప్పించుకొని పారిపోవడానికి సహకరించారని చెప్పి ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈయన వైసీపీ నాయకుడు, మాజీ డిప్యూటీ మేయర్, మొన్నటిదాకా ఆయన పదవిలో కూడా ఉన్నారు. ఈయన కోసం ఈయన ఎట్లయినా కానీ పట్టుకోవాలని చెప్పి పోలీసులు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాయి. ఈ నేపథ్యంలోనే ఆయన లొంగిపోయిన తర్వాత పోలీసులు ఆయన్ను రహస్య ప్రదేశానికి మరో పోలీసుల వెహికల్లో తీసుకెళ్లారు. అయితే ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్లారు అనేది మాత్రం తెలియదు. విచారిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మరి కొద్దిసేపట్లో ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కూడా తెలుస్తుంది. మొత్తానికైతే పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మాత్రం లొంగిపోవడం అనేది పోలీసులకు కాస్తంత ఊరటనిచ్చే అంశం. ఈ కేసుకు సంబంధించి మరో కీలక నిందితుడు వైసీపీ నేత ఎవరు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులు ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు. అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. మొత్తానికైతే నిత్యానందరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. రహస్య ప్రదేశంలో అతన్ని విచారిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. గుజరాత్లోని పవిత్ర పుణ్యక్షేత్రం సోమనాథ్లో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ధ్వజ పూజతో పాటు మహాపూజలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ నిర్వహించిన భారీ రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సోమనాథ్ వీధులు మోదీ నామస్మరణతో మారుమోగాయి. హెలీప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర సాగిన ప్రధాని రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. దారి పొడవునా జాతీయ జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తూ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఈ రోడ్ షోలో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్కు చెందిన జానపద కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలతో రోడ్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం ప్రధాని సద్భావన మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇదే వేదికపై నుంచి 75 ఏళ్ల పునర్నిర్మాణానికి గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపుతో పాటు ₹75 స్మారక నాణ్యాన్ని ప్రధాని విడుదల చేయనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ టీం సాహసోపేతమైన విన్యాసాలు ప్రదర్శించనుంది. (1951) భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ పునర్నిర్మాణ ఆలయాన్ని ప్రారంభించారు. ఆ చారిత్రక ఘట్టాన్ని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అమృత్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః సంపశ్యేమ శోభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగ్గుంసస్తను వీర్యసేమ హి దేవ హితంజదాయోః శతమిన్నో శరదో అంతి దేవాజత్రా నశ్చక్ర జరశంతను
नाम पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारीरिखतायुर्गन्धो आदितिर्द्यौरादितिरन्तरिक्षमादितिर्माता स पिता स पुत्रः। से आता हुआ एक विमान, मगर क्या ये एक विमान है या दो? क्षेत्रों में कार्य करते हुए भी एक उद्देश्य रखते हैं, जो है और बार इंडियन एयरफोर्स तरफ से आप सबको खूब आभार। सूर्य किरण जय हिंद का अक्षर Y, जो कि समर्पित है देश के सभी नौजवानों को। और इसी के साथ आपकी बाईं ओर से ये है युवा फॉर्मेशन। डिग्री व्यू। से आता हुआ एक विमान, मगर क्या ये एक विमान है या दो? क्षेत्रों में कार्य करते हुए भी एक उद्देश्य रखते हैं, जो है राष्ट्र। इंडियन एयरफोर्स तरफ से आप सबको खूब आभार। सूर्य किरण जय हिंद।
का अक्षर Y, जो कि समर्पित है देश के सभी नौजवानों को। और इसी के साथ आपकी बाईं ओर से ये है युवा फॉर्मेशन। डिग्री व्यू। భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఊహించని రీతిలో పడిపోయింది. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి ఏకంగా 145 పైసలు పడిపోయి $94.96 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. గత కొన్ని రోజులుగా మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా హర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు రూపాయిని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇరాన్ అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. దీని ప్రభావం నేరుగా కరెన్సీ మార్కెట్పై కనిపిస్తోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ బగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $100 మార్కును దాటడంతో భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాలపై భారం పెరిగింది. దీనివల్ల డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ మరింత దిగజారింది. విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్ల నుంచి నిధులను భారీగా ఉపసంహరించుకోవడం కూడా రూపాయి పతనానికి మరో కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపాయిని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది. మధ్యప్రాచ్య సంక్షోభం దృష్ట్యా దేశంలో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు తీవ్రమయ్యాయి. ప్రధాని చేసిన సూచనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలను త్యాగాలు చేయాలని కోరడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో ఓ పోస్టు చేశారు. మరోవైపు ప్రధాని పిలుపును స్వాగతిస్తూనే కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఘాటు విమర్శలు చేశారు. ప్రజలకు సూచనలు చేసే ముందు ప్రధాని స్వయంగా ఆచరించి ఆదర్శంగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని కోరే ముందు ప్రధాని తన అనవసర విదేశీ పర్యటనలను తక్షణమే నిలిపివేయాలని ఆయన హితవు పలికారు. ఖరీదైన విమానాల్లో ప్రపంచ దేశాలను మోదీ చుట్టడం ఆపేస్తే ప్రజలు అది చూసి నేర్చుకుంటారని ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రజలను వర్క్ ఫ్రం హోం చేయమని కోరుతున్న ప్రధాని మోదీ తాను కూడా ఇంటి నుంచే పనిచేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏ ప్రధాని కూడా కార్యాలయాన్ని వదిలి ఇన్నిసార్లు బయటకు వెళ్లలేదని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారాల్లో వేల సంఖ్యలో కార్లను వాడటం వల్ల భారీగా ఇంధనం వృధా అవుతోందని వాటిని తగ్గించాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అనుమానం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్ల తొలగింపు, అప్పీళ్ల పరిష్కారంలో జరిగిన జాప్యం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుండొచ్చని అభిప్రాయపడ్డారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన స్టాన్ఫోర్డ్ ఇండియా కాన్ఫరెన్స్లో పాల్గొన్న క్రమంలో థరూర్ ఈ మేరకు పేర్కొన్నారు. ఎస్ఐఆర్లో భాగంగా బెంగాల్లో సుమారు 91 లక్షల పేర్లను తొలగించారని థరూర్ చెప్పారు. ఇందులో దాదాపు 34 లక్షల మంది తమ పేర్లను అన్యాయంగా తొలగించారని అప్పీల్ చేసుకున్నారని గుర్తు చేశారు. కానీ ఎన్నికల లోపు ఇందులో కేవలం 2 లక్షల కేసులను మాత్రమే పరిష్కరించారని పేర్కొన్నారు. మిగిలిన 31 నుంచి 32 లక్షల మంది పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. భవిష్యత్తులో విచారణ జరిగి వారు అర్హులని తేలినా ప్రయోజనం లేదన్నారు. బెంగాల్లో బీజేపీ సుమారు 30 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచిందని శశి థరూర్ తెలిపారు. అదే సమయంలో లక్షలాది ఓటర్లు అప్పీల్ పెండింగ్లో ఉండటం ప్రజాస్వామ్యపరంగా ప్రశ్నలు లేవనెత్తుతోందని అనుమానం వ్యక్తం చేశారు. నేపాల్ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తుర్కియే ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి ప్రమాదం తప్పింది. ఇస్తాంబుల్ నుంచి వచ్చిన ఎయిర్ బస్ 330 విమానం ల్యాండ్ అవుతుండగా కుడివైపు ఉన్న ల్యాండింగ్ గేర్ వద్ద మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన పైలట్ జాగ్రత్తగా విమానాన్ని ల్యాండ్ చేశారు. ఎయిర్పోర్టులోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వేగంగా వచ్చి మంటను అదుపు చేశారు. ఇదే క్రమంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ప్రయాణికులను బయటకు పంపారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 277 మంది ప్రయాణికులున్నారు. వారంతా సురక్షితంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నేపాల్లోని కొండ ప్రాంతాలు ఎప్పటికప్పుడు మారే వాతావరణం వల్ల విమానాల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. పద్యనాటక రంగానికి వెలుగు తెచ్చిన మహనీయుడు గుమ్మడి
గోపాలకృష్ణ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మేడూరు గ్రామంలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు గ్రామస్తులు ఆత్మీయ సన్మానం చేశారు. శుంకర బాలాజీదాస్ గుమ్మడికి స్వర్ణ కంకణం తొడిగారు. ఎన్టీఆర్లా గ్రామీణ ప్రాంతంలో జన్మించి కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరి అమెరికాలో తెలుగు పద్యానికి పట్టం కట్టించిన ఘనుడు గుమ్మడి అని మంత్రి ప్రశంసించారు. కృష్ణా జిల్లా కళలకు ఎంతోమంది కళాకారులకు పుట్టినిల్లన్న మంత్రి మరుగున పడుతున్న కళారంగాన్ని యువత వెలుగులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుద్ధప్రసాద్, కుమార్ రాజా, వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు పాల్గొన్నారు. కళాకారులు, కళాభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఇంతమంది పెద్దల ఆశీస్సులతో నాకు అమ్మను కూడా వస్తారు. అలాగా నా తమ్ముడిని జీవితంలో నేను మర్చిపోలేను. అలాగే మొత్తం తను ఒక్కడో తన కష్టంతో పడినటువంటి ఇది నాకెంతో ఇష్టమైంది. జీవితాంతం ఇలా చేతిలో పెట్టుకుంటాను. ఏది కోటేశ్వరమ్మ విభూతి పెట్టుకున్నట్టు డెఫినెట్ గా రెగ్యులర్ గా ధరిస్తానని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని నేను తీసుకెళ్లి ఇలా చేశామని చెప్తానని చెప్పి సగలిగా వచ్చింది. మంత్రి గారి సన్మానం గుమ్మడి గోపాలకృష్ణ గారు చేసినటువంటి సేవ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి వేదికల మీద కూడా వారి గురించి గొప్పదనం గురించి చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో బాబు గారు కనిపిస్తే ఆయన పొలకించిపోతారు. ఆశ కవిత్వం వచ్చేస్తుంది ఆయన నోట్లో కూడా. ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ గారు. వాళ్ళు చాలా సంతోషం వారిని స్వర్ణకంకణ ద్వారా తీసుకోవడం. అలాగే పెద్దలందరూ కూడా చెప్పారు ఖచ్చితంగా పద్మ అవార్డు ఆయనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తప్పకుండా మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 706 ఆలయాల జీర్ణోద్ధరణ పునర్నిర్మాణాలకు 832 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. నెల్లూరులోని శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి ఆనంద్తో పాటు నారాయణ పాల్గొన్నారు. శ్రీవాణి పథకం ద్వారా 5,000 భజన మందిరాల నిర్మాణానికి 750 కోట్లు కేటాయించినట్లు మంత్రి ఆనంద్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో 750 కోట్ల రూపాయలతో ఈ 3 రకాల భజన మందిరాల నిర్మాణం చేయడం ఈ రాష్ట్రమంతా ప్రతిష్టాత్మకంగా చేస్తూ 2 సంవత్సరాల్లో భజన మందిరాలన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇవాళ దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 43 ఆలయాలను పునరుద్ధరించడానికి ఇప్పటికే 51 కోట్ల 79 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇటీవల పోయిన మాసం ఈ మాసం నారాయణ గారు వారి పరిధిలో వారు నా పరిధిలో నేను పోయి ఆలయాల పనులు మొదలు పెట్టామని చెప్పి పుష్కరం లోపల ఈ ఆలయాలని ప్రజలకు అంకితం చేయాలి, వచ్చేటువంటి భక్తులకి సజావుగా ఈ కార్యక్రమాలను అందించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఒక ఆధ్యాత్మిక శోభని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా హిందూ సనాతన ఆచారాలని ధర్మాలని కాపాడడంలో మాకు తోడుగా ఉండండి. ముఖ్యమంత్రి గారు ఈ 50,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న ప్రతి టెంపుల్లో ప్రతిరోజు దీపం పెట్టాలి అనే ఉద్దేశంతో 10,000 రూపాయలు అక్కడ ఉన్న పూజారి అకౌంట్ వేసే విధంగా చేశారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. గత ప్రభుత్వం అయితే అట్లాంటి విషయాలు ఆలోచించాలి. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు 2 కూడా ఈ రాబోయే 3 సంవత్సరాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎంతో ప్రతిష్టాత్మక చేసేటట్టుగా మా అందరికంటే ముందుగా దేవాదాయ శాఖ మంత్రి గారు వర్క్ స్టార్ట్ చేశారు. బేడ బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంపై అనంతపురంలో నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, బేడబుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధు ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు గుర్తింపు ఇవ్వాలని సైకిల్ యాత్ర చేసినా పట్టించుకోలేదని బేడబుడగ జంగం నేతలు గుర్తు చేసుకున్నారు. తమకు గుర్తింపు వచ్చేలా కృషి చేయడం అభినందనీయమన్న నేతలు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. పరంగా ముందుకు పోయి వాళ్ళ స్కూళ్ళల్లో రాపించుకోవడానికి పోయినప్పుడు అక్కడికి పోతే మీరు బేడబుడగ జంగం అని ఆన్లైన్లో చూపడం లేదు. మిమ్మల్ని ఏ విధంగా మేము చేర్చుకోవాలని నిన్న కులగణన జరుగుతున్నటువంటి అంశంలో కూడా ఆన్లైన్లో మీ యొక్క ప్రస్తావన లేదు. మేము ఏ విధంగా మిమ్మల్ని రాసుకోవాలో మీరు ప్రభుత్వమే స్పందించాలన్నారు. ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ఆన్లైన్లో లేనందుకు మాకు ఇవ్వడం లేదు. వితంతు పింఛన్లో కూడా ఎస్సీ సర్టిఫికెట్ లేని మాకు ఇవ్వడం లేదు. క్యాస్ట్ సర్టిఫికెట్ అనుసంధానం చేసిన ఏ పథకం కూడా మాకు రావడం లేదు. కానీ అవెల్ల కూడా బేడబుడగ జంగాలకు వచ్చే విధంగా మాకు ఈరోజు ఆయన
గౌరవ ముఖ్యమంత్రి గారు మా పట్ల మాకు చెప్పడం వల్ల మాకెంతో ఈ రాష్ట్రంలో మేము హర్షించదగ్గ విషయం. జ్యుడిషియల్ వ్యవస్థ బార్ అసోసియేషన్లు సమన్వయంతో పనిచేసి కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 14వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, 2 అదనపు సివిల్ జడ్జి కోర్టులను ఆయన ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రఘునందన్ రావు, బీవీఎల్ఎన్ చక్రవర్తి సహా పలువురు జడ్జిలు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈఏపీ సిఈటి 2026 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 12, 13, 14, 15, 18, 19, 20 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి తిరుపతిరావు తెలిపారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూ కాకినాడకు అప్పగించారు. ఈ ఏడాది మొత్తం 3,55,011 మంది విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో 2 విడతలుగా జరుగుతాయి. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం సెషన్కు 7 గంటల 30 నిమిషాల నుంచి, మధ్యాహ్నం సెషన్కు 12 గంటల 30 నిమిషాల నుంచి అనుమతి ఉంటుంది. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. రాష్ట్ర వ్యాప్తంగా 48 పట్టణాల్లో మొత్తం 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సౌదీ అరేబియాలో నిర్వహించిన తెలుగుదేశం మినీ మహానాడు ఘన విజయాన్ని సాధించింది. మినీ మహానాడుతో సౌదీ అరేబియా తూర్పు ప్రాంతం పసుపుమయమైంది. తెలుగు యువత మా తెలుగు తల్లి పాటతో కార్యక్రమం ప్రారంభమైంది. అనేక మంది నాయకులు తమ అనుభవాలను, తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని వేదికపై పంచుకున్నారు. జూమ్ కాల్ ద్వారా తెలుగుదేశం పార్టీ మీడియా అధికార ప్రతినిధి వంశీకృష్ణ బండారు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి పాల్గొన్నారు. నూతన ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం పార్టీ మరిన్ని సంవత్సరాలు అధికారంలో కొనసాగాల్సిన అవసరాన్ని వారు వివరించారు. సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్ మహానాడు ప్రాముఖ్యతను వివరించి కార్యకర్తల సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేశారు. సౌదీలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఎన్టీఆర్పై వెలువరించిన సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మలేసియా తెలుగు పునాది సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక రాయల్ కామన్వెల్త్ సొసైటీ ఆఫ్ మలేసియాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ హాజరయ్యారు. మలేసియాలో స్థిరపడిన తెలుగువారు తమ సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించుకోవడానికి విశేష కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. కుటుంబ సభ్యుల కంటే ప్రజలకే ఎన్టీఆర్ ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారని రామకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఇప్పటికే పలు పుస్తకాలు వెలువరించామని టీడీ జనార్దన్ వెల్లడించారు. కార్యక్రమంలో మలేసియా తెలుగు పునాది సంస్థ నిర్వాహకుడు ఆర్ రావు, సహదేవన్, మలేసియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన తలసేమియా రన్ హైదరాబాద్ 2026కు లభించిన స్పందన చూస్తే ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరూ తలసేమియాపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రాణాలను కాపాడే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పారని సీఎం అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి మరింత మద్దతు అందించే దిశగా ముందుకొచ్చారని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో నాయకత్వం వహిస్తున్న భువనేశ్వరుని చూస్తే గర్వంగా ఉందన్నారు. తలసేమియాతో పోరాడుతున్న ఎన్నో కుటుంబాల్లో ఈ కృషి కొత్త ఆశలు నింపుతోందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రతి అడుగు అవగాహన, సానుభూతి, ఆరోగ్యకరమైన భవిష్యత్తు దిశగా వేసిన గొప్పదని తెలిపారు. అర్థవంతమైన ఆశయం కోసం శ్రమిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ బృందం, వాలంటీర్లు పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. తన తల్లి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ పట్ల చూపుతున్న అంకిత భావం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తోందని మాజీ మంత్రి, జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అనంతపురంలోని ఓ కన్వెన్షన్ హాల్లో అనంతపురం, కర్నూలు జిల్లాల జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ స్థానిక సంస్థలకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడానికి కృషి చేస్తామన్నారు.
ఖచ్చితంగా కూడా ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ ఆ వార్డులు అన్నీ కూడా, అలాగే మున్సిపాలిటీ బలంగా ఉన్న దగ్గర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ దగ్గర కార్పొరేషన్, ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించుకొని జనసేనకి వచ్చే విధంగా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనసేనకు సంబంధించి ఎవరికైతే బలంగా ఉన్నారో వాళ్ళకి ఆ వార్డులు కేటాయించే దానికోసం మరి ఇన్ఛార్జి దగ్గర నోట్ తీసుకోవడం జరుగుతుంది. అది మన కళ్యాణ్ మరి మన అధ్యక్షుడి గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. తమిళనాడు రాజకీయం లేదు, ఆంధ్ర రాజకీయం లేదు. తమిళనాడులో జరిగిన పరిణామం ఏంటంటే 40 సంవత్సరాల నుంచి ద్రవిడులు వాళ్ళు డిఎంకే పరిపాలిస్తుంటే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతతో కొత్తగా ఓటు వేయాలని ఉద్దేశంతో విజయ్ గారికి ఓటు వేశారు. దానికి దీనికి సంబంధం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు వేసవి శిక్షణా శిబిరాలు ఉపయుక్తంగా ఉంటాయని తెలంగాణ డీజీపీ కార్యాలయ డీఎస్పీ వేణుగోపాల్ అన్నారు. బాపట్ల జిల్లా చినగంజాంలో ఏర్పాటు చేసిన కబడ్డీ వేసవి శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులు 40 రోజుల పాటు కబడ్డీలో శిక్షణ పొందనున్నారని తెలిపారు. పిల్లలను క్రీడల వైపు దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు. నిర్వాహకులకు 25,000 రూపాయల చెక్కును డీఎస్పీ వేణుగోపాల్ అందజేశారు. వేసవి కాలంలో పిల్లలు ఎటువంటి వేరే అలవాట్లకి లోను కాకుండా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి, క్రీడల వైపు ఆకర్షించాలనే సదుద్దేశంతో గత 17 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడ శిక్షణ తీసుకుంటే ఎంతో మంది క్రీడాకారులు ఇన్కమ్ ట్యాక్స్, రైల్వేస్, ఆర్మీ అండ్ పోస్టల్ లాంటి డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలు పొంది ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో 3% స్టేట్ గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకి క్రీడాకారుల కోటను కేటాయించింది. దాన్ని ఉపయోగించుకోవడం నిమిత్తము ఎక్కువ మంది క్రీడాకారులు ఇక్కడి నుంచి రావాలని, ఆ స్పోర్ట్స్ కోటను ఉపయోగించి గ్రామీణ యువతి క్రీడల్లో స్థిరపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. 17 సంవత్సరాల నుంచి శిక్షణ ఇస్తున్నాను. గతంలో ఆల్రెడీ ఒక 10 మంది క్రీడాకారులకి ఇదే గ్రౌండ్లో వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, రైల్వే టీసీ, పోస్టల్ డిపార్ట్మెంటు, పోలీస్ కానిస్టేబుల్, పీఈటీ, ఆర్మీ. రీసెంట్గా మొన్న ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్ వచ్చిన వాటిలో ఒక కుర్రోడు లక్ష్మారెడ్డి, గాలి లక్ష్మారెడ్డి అనే కుర్రోడికి అగ్నివీర్లో కేవలం స్పోర్ట్స్ కోటాలో కబడ్డీ నేషనల్ సర్టిఫికేట్ మీద ఆయనకి డైరెక్ట్గా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఈ కబడ్డీ అనేది గ్రామీణ క్రీడ. ఈ గ్రామీణ క్రీడ అంతరించిపోతుంది అనే సందర్భంలో కేపీఎల్ కబడ్డీ ప్రీమియం లీగ్ రావటం, మళ్ళా ఒక ఉవ్వెత్తున ఈ కబడ్డీ గురించి ప్రచారం జరగటం కూడా మాకు అందరికీ, కబడ్డీ క్రీడాకారులకి